పాటల పుస్తకాల గురించి ఒక మాట. 2017 సంవత్సరం 18వ సంవత్సరం అనుకుంటా, అంటే ఇంచుమించుగా ఇప్పటికీ ఒక 7-8 సంవత్సరాల క్రితం ఫస్ట్ సారి మనం న్యాయాధిపతి స్తోత్ర సంకీర్తనలని పుస్తకం ఇప్పించాం. 110 పాటలతో 109 పాటలు. బిడ్డలారా, అప్పటి నుండి గత 7-8 సంవత్సరాలుగా మనకు మరలా పాటల పుస్తకం చేయలేకపోయాం. కానీ చేయలేకపోయినా ప్రార్థన మాత్రం మరవలా. ప్రార్థన మాత్రం మరవలా. ప్రభువా, మాకు మరలా పాటల పుస్తకాలు కావాలి, కొత్త పాటలు వచ్చేసి ఒక పాట తీసుకుపోయి ఒక పాటలో పాడుతున్నాము, పాట పాడే ప్రతిసారి గుర్తు రావడం లేదు అని మనం దేవుడి దగ్గర వాక్యంలో కూడా అయ్యా మా బాధ చూడు అంటూ ఉండేవాళ్ళం కదా పాట పాడేటప్పుడు. దేవుని మహాదయ వల్ల మన ప్రార్థన ప్రభు ఆలకించి ఈ సేవని దేవుడు ఏర్పాటు చేశాడు అనే దానికి గుర్తులు అన్నమాట. ఇదంతా ఈ సేవని దేవుడే ఏర్పాటు చేశాడు అనే దానికి గుర్తులు. మన ప్రార్థన 7-8 సంవత్సరాల ప్రార్థన ప్రభు ఆలకించి ఇప్పుడు దేవుని మహాదయ 168 పాటలతోటి రెండోసారి హోలీ జడ్జి స్తోత్ర సంకీర్తనలుగా దేవుడు మనకి పాటల పుస్తకాన్ని, కొత్త పాటల పుస్తకాన్ని ఇచ్చాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఇందులో మన గొప్పతనం కానీ మన శక్తి భక్తి యుక్తులు కానీ ఏవి లేవు. ఇంతవరకు ఎందుకు చేయలేకపోయాం? ఆయనకి తెలుసు పేరు మారద్దని. ఒకవేళ న్యాయాధిపతిగా ఉన్నప్పుడే కనుక చేసి ఉంటే మరలా ఇప్పుడు ఇది వేస్ట్ అయి ఉండేది. ఆయనకి తెలుసు నాయను విధవరాలి కుమారుడి దగ్గర ఎప్పుడు ఏ టైంకి రావాలో ప్రభువుకు బాగా తెలుసు. గవిని దగ్గర ఉన్న సమయానికి కలుసుకోవాలి యేసయ్య వాళ్ళని. అందువల్ల మన టైంలో ఇప్పుడు ఆయన కార్యాలు చేయడు, ఆయన టైంలో కార్యాలు చేస్తాడు. ఇది 42,000 అయింది బిడ్డలారా. 1000 పుస్తకాలు, ఒక్కొక్కటి 42 రూపాయలు పడింది. మీ అందరికి ఫ్రీయలే, మీరేం డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్ట చూస్తున్నారంటే 42 రూపాయలు మనం ఇస్తే మళ్ళీ మనకు ఛార్జీలు కట్టనట్టు అనుకుంటున్నారేమో అక్కళ్ళు. బిడ్డలారా, ఇది ఒకే కుటుంబం దేవుని కోసం చేసింది. ఆ కుటుంబం పేర్లు కానీ వాళ్ళ వ్యక్తిగత వివరాలు కానీ పరలోకంలోనే రాయబడాలి, భూమి మీద మనం చెప్పుకోకూడదు. బైబిల్ ఒక మాట ఉంది, పరలోకమందు మీ కొరకు ధనాన్ని చెప్పాలి. పరలోకమందు మీకోసం ధనాన్ని, ఇందుకోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పరలోక అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ భూలోకంలో మనం కూర్చుకుంది ఒకానొక రోజు సమాధిలోకి వెళ్ళేటప్పుడు మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ భూలోకంలో మన కోసం మనం ఖర్చు పెట్టుకుంది మొత్తం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మనతో రాదు. కానీ భూలోకంలో బతుకుండగానే పరలోకంలో ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటామే. అంటే దేవుని కొరకు ఖర్చు పెట్టిన ధనమే మనతో పాటు పరలోకంలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికోసం ఖర్చు పెట్టింది ఆ కుటుంబంతో పాటు పరలోకానికి ఖచ్చితంగా రేపు వస్తుంది. సువార్తలకు ఖర్చు పెట్టిన డబ్బు కానీ, దేవుని పాటల కోసం ఖర్చు పెట్టిన డబ్బు కానీ, దేవుని పనుల నిమిత్తం ఖర్చు పెట్టిన డబ్బు కానీ, దేవుని మీటింగ్స్ కోసం మనం ఇచ్చిన డబ్బు కానీ, ఆయన పనుల నిమిత్తం మనం ఖర్చు పెట్టిన ₹1 సహా ఎక్కడికి వస్తుంది? మనతోటి చెప్పాలి. ఎక్కడికి వస్తుంది? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వస్తుందమ్మా? అబద్ధాలు జబ్బాకు పెద్ద పరలోకం వస్తుందంట అంటే మీరు నమ్మట్లేదా? యేసు ప్రభువు ఏం చెప్పారంటే ధనవంతుడితో, అన్నీ బాగున్నాయ్యా, నీలో భక్తి అంతా సూపర్, అసలు నీలో ఒకటే ఒక కొదువు ఉంది, నీకు ధనపిచ్చింది అనకుండా నేనే అది చెప్పేస్తా. ఆయన అడ చెప్పలా, ఒరే ధనాపేక్ష మొహమోడా అనకుండా నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి ఏమీ లేని పేదవాడుగా నన్ను వెంబడించు అని చెప్పాడు. దెబ్బకి అడ్రస్ లేకుండా బయటపడా మనిషి నుంచి, డబ్బు మీద అపేక్ష. బిడ్డ, సమయం చాలా తొందరగా కరిగిపోతూ ఉంది. ప్రభు నీకు ఇచ్చిన ₹100 లక్షాధికారులు లక్షలు ఇస్తారు ప్రభుకి, వేలు ఉండేవాళ్ళు వేలు ఇస్తారు. నీకున్న దాంట్లో నువ్వు యేసు కొరకు చెయ్యాలి. ఆమేనండి. నువ్వు ఉన్న దాంట్లో నువ్వు యేసయ్య కోసం చెయ్యాలి. ఏ కుటుంబం అయితే ఇందుకొరకు ముందుకు వచ్చి ప్రభు పనిచేసిందో, అయ్యా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, వారిని ఆత్మలో స్థిరపరచు. ఈరోజు మా సంఘానికి, మా పరిచర్యకి అందమైన
ఎంతో సుందరమైన పాటల పుస్తకాన్ని ఇచ్చావు. కొన్ని సంవత్సరాల ప్రార్థన ఇది. దేవా, నువ్వు వాడుకున్న కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి అని ఆ కుటుంబం కొరకు దేవుడు మనకి ఈ పాటల పుస్తకాలు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించి మీ చేతుల్లోకి ఇస్తాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మీరు నోరు తెరవకపోతే కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉంటారక్క. అమ్మ, పాటలు పాడేవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు పాటల పుస్తకాలు లేక. ఆ కాగితాలు పట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డారు ఇంతకాలం. ఈరోజు కాగితాలు అనేవి ఏవి లేకుండా ఒకే ఒక బుక్లో దేవుడు మనకిచ్చాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇట్లాంటి బిడ్డల సంఘంలో ఇంకా లేయాలి. సంఘంలో ఇంకా అనేక మంది లేస్తే దేవుని పనులు ఘనంగా జరుగుతాయి. ఇంకా నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా వాడుకో. ఏ కుటుంబాన్ని అయితే ఈ పని కోసం వాడుకున్నావో ఆ కుటుంబాన్ని ఇంకా దీవించు, ఆర్థికంగా దీవించు, ఆత్మీయంగా దీవించు, భక్తిలో దీవించని అందరూ హృదయపూర్వకంగా ప్రేమతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగన్న తండ్రి యేసయ్య, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు నైనా. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి, నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు ప్రభువా, నువ్వు ఆ జన్మ బ్రహ్మచారి అయ్యా, నువ్వు సుచరిత్ర కన్నా దేవుడు అయ్యా, నువ్వు కామ క్రోధ మదమచ్చరాలు లేని దేవుడు ప్రభువా. అయ్యా, నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు నైనా. మేము నిన్ను కలిగి ఉన్నామంటే మేము ధన్యులమైనాం ప్రభువా. దేవదూతలకు లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో మేము మొరపెట్టిన మా మొరను మీరు ఆలకించారు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. తగిన సమయమందు మీరు కార్యము జరిగించేవాడవని మీరు రుడువుపరుచుకున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ హోలీ చర్చ్ పరిచయాన్ని మీరు ప్రేమించి అయ్యా, కుటుంబస్తులతో మీరు మాట్లాడే ప్రభువా, వాళ్ళ హృదయాలను మీరు రేపి ప్రభువా పుస్తకాలు చేయడానికి మీరు చూపిన కృప కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఇది కేవలం నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పాటల పుస్తకాల కొరకు ఎంతైతే ఖర్చు పెట్టారో ప్రభువా, అంతకు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదం యేసుక్రీస్తు నామములో ఆ కుటుంబాన్ని కలుగును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఈ పాటల పుస్తకాల కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అన్నను బట్టి, అక్కను బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఇంకో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆ బిడ్డలను మీరు వాడుకున్నారు. ఇంకా ఈ పరిచర్య కొరకు అనేక మంది బిడ్డల హృదయాలను మీరు రేపమని ప్రార్థిస్తున్నామయ్యా. అనేక మంది హృదయాలను కదిలించమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ పాటల పుస్తకాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రతిష్ఠిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ పాటలు అనేక మందికి దీవెనకరముగా మార్చండి. ఈ పాటలు పాడుతున్నప్పుడు అనేక మంది హృదయాలు కదిలించబడడానికి సహాయించండి, మారు మనసు పొందడానికి సహాయించండి. పాపాలు విడిచిపెట్టబడి నీ రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లు ఈ పాటలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ పరిచర్ని అంచులంచులుగా మీరు దీవించి మీరు ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. మా భక్తి, మా నీతి దేనికి పనికి రాలేదు ప్రభువా. ఈ పరిచర్య ఈ విధంగా జరుగుతుందంటే అది కేవలం నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ పాటలు అయ్యా ఈ భారతదేశానికి, సర్వ ప్రపంచ దేశ ప్రజలకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చమని న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అత్వినయం తడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డలారా, ఒకసారి మనందరూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్పినప్పుడు చప్పట్లు కొడతా స్తోత్రాలు చెప్పాలి. ప్రభు మనల్ని ప్రేమించి మన సంఘానికి సంవత్సరాల కన్నీటిని తుడుస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి
నిండు మనసుతో కృతజ్ఞత హృదయంతో యేసయ్యకి స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొడతా చెబుతాం. చప్పట్లు కొడతా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. లేయన్న పైకి లేయన్న, తీసుకో ఒకటి ఇచ్చేసి.